బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. స్మార్ట్ స్టైల్ చంద్రుడు బొద్దాలకు మాడలు సంగానైన మిత్రుడు మోడలింగ్ టాపర్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. ఈ రోజు అయితే ఒక 5-in-1 ఇంట్రెస్టింగ్ గ్యాజెట్ అయితే మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఆ గ్యాజెట్ ఏంటో మీకు తెలుసా? తెలీదండి. ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మీరు ఆల్రెడీ తమిళలో చూసి ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి ఆల్రెడీ మీకు ఆ గ్యాజెట్ ఏంటో తెలిసే ఉంటుంది. ఏంటిది? అదే మనకి 5-in-1 సెల్ఫీ స్టిక్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ చూసుకుంటే దీంతో చాలా మందికి అయితే చాలా అవసరం అయితే ఉంది. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కానీ, యూట్యూబ్ లో షార్ట్స్ కానీ చాలా మంది మొబైల్స్ తీస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఈ 5-in-1 సెల్ఫీ స్టిక్ అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఓన్లీ సెల్ఫీ స్టికే కాదు, మనకి ట్రైపాడ్ లా కూడా యూజ్ అవుతుంది. స్టైలిస్ట్ సూర్యుడు, లేటెస్ట్ మోడల్, బిగ్గెస్ట్ బ్లాస్టర్, లుకింగ్ సూపర్. మొబైల్ తో షార్ట్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కానీ, అండ్ అలాగే యూట్యూబ్ లో లాంగ్ ఫార్మాట్ వీడియోస్ కానీ తీసే పని అయితే మాత్రం మొబైల్ తో మీకు ఇది ట్రైపాడ్ లా కూడా యూజ్ అవుతుంది. 5 రకాలుగా మీకైతే ఈ సెల్ఫీ స్టిక్ అయితే యూజ్ అవుతుంది. ఎవరైతే బడ్జెట్ లో ఒక సెల్ఫీ స్టిక్ కోసం చూస్తున్నారో, అది కూడా 1000 బిలోలో, వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు జస్ట్ ఇంట్లో కూర్చొని ఒక మామూలుగా మొబైల్ తో వీడియోస్ తీసే పని అయితే మాత్రం అలాంటప్పుడు కూడా మీకు చాలా బాగుంటుంది. మీరు లాగింగ్ పర్పస్ కోసం వాడుకోవచ్చు, అండ్ అలాగే ఇంట్లో వీడియోస్ తీసుకోవడానికి వాడుకోవచ్చు. మొబైల్ తో మనకి సెల్ఫీలు తీయడానికి కూడా ఇదైతే మీకు మల్టీ పర్పస్ అయితే పనికి వస్తుంది. ఇదైతే మీకు అమెజాన్ అయితే లభిస్తుంది. మీకు 950 రూపాయలకి ఏమో లభిస్తుంది. కింద డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించిన బయింగ్ లింక్ ఉంటుంది. మీరైతే కొనాలనుకుంటే కొనొచ్చు. బట్ వీడియో చూడండి, వీడియో చూసాక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా కొనండి. ఇది మనకి 5 రకాలుగా ఎలా యూజ్ అవుతుందో మీకు ఫస్ట్ అయితే చూపిస్తాను. ఫస్ట్ మనం అయితే ఈ బాక్స్ లో కంటెంట్ చూసుకుంటే సెల్ఫీ స్టిక్ తో పాటు ఒక మైక్రో USB కేబుల్ వస్తుంది, అండ్ అలాగే ఒక యూజర్ మాన్యువల్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ ఈ సెల్ఫీ స్టిక్ బిల్ క్వాలిటీ చూసుకున్నా మనకి ABS ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. ప్లాస్టిక్ అయితే మనకి బాగానే ఉంది క్వాలిటీ అయితే, మరీ అంత చీప్ క్వాలిటీ అయితే లేదు. మీకు 500-600 సెల్ఫీ స్టిక్స్ ఉంటాయి కదా, వాటితో కంపేర్ చేస్తే ఈ ప్లాస్టిక్ క్వాలిటీ అయితే బాగుంది. ABS ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. అలాగే ఇందులో మనకి రాడ్ చూసుకునే స్టైలిష్ స్టీల్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మీరు సెల్ఫీ స్టిక్ ని యూజ్ చేయాలంటే జస్ట్ ఇక్కడ మనకి ఒక అడ్జస్టబుల్ లాక్ అయితే ఉంటుంది. ఇది ఫోల్డ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఫోల్డ్ అవ్వడం మనకి ఎటన్నా మనం బయటకి ట్రావెల్ చేసేటప్పుడు జస్ట్ పాకెట్ లో పెట్టుకున్నా మనం ట్రావెల్ చేయొచ్చు. మనకంతా కాంపాక్ట్ గా అయితే ఉంటుంది, చాలా చిన్నగా అయితే ఉంటుంది. బట్ మీరైతే ఫస్ట్ దీని అయితే అడ్జస్టబుల్ లాక్ అయితే లూజ్ చేయాలి. లూజ్ చేసి మీరు ఇట్లా పైకి అన్నారనుకోండి 225 degrees వరకు అయితే మనకి టిల్ట్ అయితే అవుతుంది. ఇలా అయితే మనం 225 degrees వరకు అయితే టిల్ట్ అయితే చేయొచ్చు. మీకు ఇష్టం వచ్చినట్టయితే మీకు ఇష్టం వచ్చిన పొజిషన్ లో మీరు పెట్టుకొని మళ్ళీ అడ్జస్టబుల్ లాక్ ని టైట్ చేశారనుకోండి, ఆ పొజిషన్ లో అలాగే అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ సెల్ఫీ స్టిక్ లో మనకి డిటాచబుల్ లైట్ అయితే ఉంటుంది. ఈ లైట్ ని మీరు నైట్ టైం సెల్ఫీలు దిగేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఒక పోర్ట్ అయితే ఉంటుంది, పైన మనకి మైక్రో USB పోర్ట్ అయితే ఉంటుంది. దీన్ని ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. మీరు జస్ట్ ఓన్లీ సెల్ఫీ స్టిక్స్ అని కాదు, మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మీకు లైట్ కావాలనుకుంటే, బట్ మీకైతే అంత ఫోకస్ అయితే ఉండదు. బట్ మీ ఈ లైట్ నుంచి కొంచెం ఫోకస్ అయితే ఉంటుంది. ఇక్కడ సైడ్ ఒక బటన్ అయితే ఉంటుంది, దీన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే మీకైతే లైట్ అయితే వస్తుంది. మీకు వార్మ్ లైట్స్ వస్తాయి, అండ్ అలాగే వైట్ లైట్స్ అయితే వస్తాయి. మీరు సింగిల్ క్లిక్ చేశారనుకోండి మీకైతే లైట్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ హోల్డ్ చేసి పట్టుకుంటే లైట్ అయితే ఆఫ్ అయిపోతుంది. నైట్ టైంలో ఒకవేళ మీరు సెల్ఫీ దిగాలనుకుంటే చీకట్లో, అలాంటప్పుడు మీకు యూజ్ అవుతుంది. ఈ సెల్ఫీ స్టిక్ లేకపోయినా ఈ లైట్ ని మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే మీకు చాలా చోట్ల అయితే అవసరం వస్తుంది. ఈ లైట్ అయితే మీరు ఇలా సెల్ఫీ స్టిక్ పెట్టొచ్చు, ఒకవేళ మీరు తీయాలనుకుంటే తీయొచ్చు, అటాచ్ చేయొచ్చు, డిటాచ్ చేయొచ్చు. దీన్ని పక్కన పెడదాం. ఇక నెక్స్ట్ మనం సెల్ఫీ స్టిక్ చూసుకుంటే, బట్ ఇక్కడ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు ఫోన్ ఎక్కడ పెట్టాలో అర్థం అవ్వలేదు. ఇక్కడ మనకి మొబైల్ సంబంధించిన హోల్డర్స్ చూసుకుంటే అవి లోపలికి అయితే ఉంటాయి. ఇక్కడ 2 అయితే లోపలికి ఉంటే వీటిని అయితే మనం బయటకి అయితే తీయాలి. ఇక్కడ తీసాక ఇక్కడ మనకి లోపల చూసుకుంటే రబ్బర్ గ్రిప్ అయితే ఉంటుంది. బట్ మనం మొబైల్ పెట్టినప్పుడు మన మొబైల్ సైడ్స్ లో మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. చాలా సెల్ఫీ స్టిక్స్ చూస్తే అక్కడ మనకి ప్లాస్టిక్ అయితే ఉంటుంది. మీరు మొబైల్ ని హోల్డర్ మధ్యలో పెట్టినప్పుడు మొబైల్ కి సైడ్స్ కి ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు. మీరైతే సెల్ఫీ స్టిక్ లో మొబైల్ అయితే ఇలా పెట్టాలి. జస్ట్ ఇలా లాగితే మీకు అయితే మొబైల్ సెట్ అవుతుంది. ఇలా అయితే మొబైల్ పెట్టి మీరైతే ల్యాండ్స్కేప్ లో వీడియోస్ తీసుకోవచ్చు, అండ్ అలాగే పోర్ట్రేట్ లో మీరు ఏదైనా షార్ట్స్ తీయాలని షార్ట్స్ అయితే తీసుకోవచ్చు. ఇది ఒక స్పెషల్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఇది ఓన్లీ మొబైల్ సంబంధించిన సెల్ఫీ స్టిక్ అయితే కాదు, ఇది మనకి ట్రైపాడ్ లాగా కూడా యూజ్ అవుతుంది. కింద మనకి ఒక గ్రిప్స్ అయితే ఉంటాయి. వీటిని అయితే మనం సైడ్ కి ఇట్లా అనాలి. ఇట్లా అన్నామనుకోండి
ఇక్కడ మనకి ట్రైపాడ్ లాగా అయితే కన్వర్ట్ అయితే అవుతుంది. రాడ్ ని కొంచెం పైకి అన్నాం అనుకోండి, మీరైతే ఇలా పెట్టి ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకోవాలనుకుంటే రీల్స్ అయితే ఇలా చేసుకోవచ్చు. అండ్ అలాగే యూట్యూబ్ లో ఏదైనా వీడియోస్ తీయాలన్నా జస్ట్ మీరు ఫ్రంట్ క్యాబన్ వచ్చి మీరైతే వీడియోస్ అయితే ఇలా రికార్డింగ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా పెట్టి మీరు ఇలా సెల్ఫీ స్టిక్ ని ట్రైపాడ్ లాగా కన్వర్ట్ చేసినప్పుడు మీరైతే ఇలా ముందు పెట్టుకొని మీరు ఏదైనా రీల్స్ చేసుకోవాలని చేసుకోవచ్చు, షార్ట్స్ చేసుకోవచ్చు. అండ్ అలాగే యూట్యూబ్ లో వీడియోస్ తీసుకోవాలనుకుంటే మీరైతే ఇలా స్ట్రీట్ గా పెట్టి వీడియోస్ అయితే తీసుకోవచ్చు. ఇదైతే మనకి 360 డిగ్రీస్ అయితే మనకి రొటేట్ అయితే అవుతుంది. మీరు మొబైల్ ని 360 డిగ్రీస్ వరకు అయితే రొటేట్ అయితే చేయొచ్చు. అండ్ అలాగే మనకి మధ్యలో ఉన్న స్టీల్ రాడ్ చూసుకుంటే మనకి 3 ఫీట్ల వరకు అయితే మనకైతే లాంగ్ అయితే ఉంటుంది. మనకి కొంచెం లాంగే ఉంది, ఇంత లాంగ్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు నిలబడి బయట అవుట్డోర్ లో ఏదైనా వీడియో రికార్డింగ్ చేసుకోవాలన్నా మీకైతే లెంత్ అయితే చాలా బాగుంది. 3 ఫీట్స్ అబోవ్ అయితే మనకైతే దీని లెంత్ అయితే ఉంటుంది. బట్ స్టీల్ ఈ రాడ్ కూడా మనకి క్వాలిటీ బాగానే ఉంది, మరి అంత చీప్ గా అయితే లేదు. బట్ స్టైల్ని స్టీల్ రాడ్ అయితే యూజ్ చేస్తారు, దీని క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇక నెక్స్ట్ ఓన్లీ మనకి సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్ అయినా అలాగే ఇందులో మనకి ఇంకో స్పెషల్ కూడా ఉంది. ఇది ఓన్లీ మనకి ట్రైపాడ్ ప్లస్ సెల్ఫీ స్టికే కాదు, మనకి మొబైల్ హోల్డర్ లాగా కూడా పనికి వస్తుంది. మీరైతే జస్ట్ ఇక్కడ మనకి మొబైల్ హోల్డర్ ఉంది కదా, దీని అయితే డిటాచ్ అయితే చేయొచ్చు. డిటాచ్ చేశాక ఇక్కడ మనకి ఒక గ్రిప్ అయితే ఉంటుంది ఇక్కడ మనకి బ్యాక్ సైడ్. దీని అలా తీసామనుకోండి, అప్పుడు మనకి ఇది మొబైల్ స్టాండ్ కింద అయితే కన్వర్ట్ అయిపోతుంది. జస్ట్ మీరు మూవీస్ చూసేటప్పుడు ఇలా పెట్టుకొని మూవీస్ అయితే చూసుకోవచ్చు. మనకి మొబైల్ సంబంధించిన స్టాండ్ లాగా అయితే మారిపోతుంది. మీరు మూవీస్ చూసేటప్పుడు మొబైల్ స్టాండ్ లాగా కూడా దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి దాదాపు 5 రకాలుగా అయితే యూజ్ అవుతుంది. ఒకటి ఈ డిటాచబుల్ లైట్, అండ్ అలాగే మనకి సెల్ఫీ స్టిక్, అండ్ అలాగే మొబైల్ కి సంబంధించిన ట్రైపాడ్. అండ్ అలాగే ఇందులో మనకి ఇంకోటి ఏంటంటే బ్లూటూత్ అయితే ఉంటుంది. మనకి బ్లూటూత్ రిమోట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకైతే బ్లూటూత్ రిమోట్ అయితే ఉంటుంది, చూడొచ్చు. దీని అయితే మనం డిటాచ్ అయితే చేయొచ్చు. దీని ఇలా మనం బయటకు తీయాలనుకున్న తీయొచ్చు. తీసాక జస్ట్ ఇక్కడ మనకి అయితే ఒక బటన్ అయితే ఉంటుంది. మీకు ఆ బటన్ ని మీరు పైకి అన్నారనుకోండి, పైకి అంటే మీకు ఒక లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది, మనకి పేరింగ్ మోడ్ లోకి వెళ్ళినట్టు. ఇక జస్ట్ మీరు మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేసి జస్ట్ అక్కడ మీరు దీన్ని సెట్ చేశారనుకోండి, మొబైల్ లైఫ్ సెల్ఫీ అనే ఒక నేమ్ తో అయితే వస్తుంది. జస్ట్ మీరు కనెక్ట్ చేశారనుకోండి, మనకి షటర్ బటన్ లాగా అయితే ఇదైతే యూజ్ అవుతుంది. మనం సెల్ఫీస్ తీసుకునేటప్పుడు ఈ స్టాండ్ మనకి కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది కదా, బట్ మనం ఒకవేళ ఈ రాడ్ పైకానే మనం సెల్ఫీ ఇలా తీసుకునేటప్పుడు మొబైల్ అక్కడ ఉంటుంది, మనం సెల్ఫీ తీసుకోవాలనుకుంటే జస్ట్ ఈ రిమోట్ ని ఇలా క్లిక్ చేసామనుకోండి, మనకైతే షటర్ బటన్ లాగా యూజ్ అవుతుంది. సెల్ఫీ అయితే దిగొచ్చు. ఒకవేళ మీరు ఇంట్లో కూర్చొని వీడియోస్ రికార్డింగ్ చేసుకున్న పని అయితే ఇలా నాలాగా, బట్ మీరైతే ఇలాంటి సెల్ఫీ స్టిక్ తీసుకున్నారనుకోండి, మీ దగ్గర మొబైల్ ఉంటేనే కెమెరాతో పని ఉండదు. మొబైల్ ఉంటే మీరైతే ఇలాంటి సెల్ఫీ స్టిక్ తో అయితే మీరైతే వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా పెట్టి మొబైల్ దీనికి అటాచ్ చేసి మీరైతే వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరైతే గోప్రోలు కూడా మీరైతే ఈ సెల్ఫీ స్టిక్ అయితే అటాచ్ చేసుకోవచ్చు. బట్ కెమెరాలు అయితే వర్క్ అవ్వవు, కెమెరాలు అయితే పనిచేయవు. జస్ట్ మీరు గోప్రోలు కానీ మొబైల్స్ తో కానీ వీడియోస్ తీసే పని అయితే మాత్రం సెల్ఫీ స్టిక్ అయితే మీకు చాలా బాగుంటుంది. మీరు 5 రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు. మొబైల్ స్టాండ్ లాగా మీకు యూజ్ అవుతుంది. అండ్ అలాగే మళ్ళీ మీరు ఈ స్టాండ్ ని జస్ట్ దీనికి పెట్టాలనుకుంటే ఈ మొబైల్ దీంట్లో అయితే అటాచ్ చేయాలి. మనం ఇలా పైకంటే డిటాచ్ అవుతుంది, లోపలికంటే అటాచ్ అయితే అవుతుంది. జస్ట్ ఇలా చేశారనుకోండి, మీకైతే మళ్ళీ సెల్ఫీ స్టిక్ అయితే మారిపోతుంది. సెల్ఫీ స్టిక్ ప్లస్ ట్రైపాడ్ లాగా అయితే మారిపోతుంది. మనం తీస్తే మనకి మొబైల్ స్టాండ్ అయితే అవుతుంది. ఇలా అయితే మీకు ఇష్టం వచ్చినట్టయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు 5 రకాలుగా. ఎవరైతే ఇంట్లో కూర్చొని వీడియోస్ ఇలా రికార్డింగ్ చేసుకుంటారో, లేకపోతే బయటకు వెళ్ళి వ్లాగ్స్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. మీరైతే ఈ సెల్ఫీ స్టిక్ అయితే ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ మంది అయితే బట్ ట్రావెల్ చేసేటప్పుడు ఇదైతే చాలా పనికి వస్తుంది. ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలన్నా, వాళ్ళు ఏదైనా వీడియోస్ తీసుకోవాలన్నా, మనకి ఇట్లా పట్టుకొని మొబైల్ పట్టుకొని తీయడం కంటే జస్ట్ సెల్ఫీ స్టిక్ పట్టుకొని ఇట్లా తీసామనుకోండి, మనకి స్టెబిలైజేషన్ అయితే బాగుంటుంది. మొబైల్ ఇలా పట్టుకున్నాం అనుకోండి, బట్ మనం చెయ్యి ఊతా ఉంటుంది నడిచేటప్పుడు. అలాంటప్పుడు మనకైతే మొబైల్లో వీడియో తీసేటప్పుడు కొంచెం షేక్ అయితే అవుతుంది, స్టెబిలైజేషన్ అయితే బాగుండదు. అలాంటప్పుడు ఇలాంటి సెల్ఫీ స్టిక్ ని పట్టుకొని మనం నడుచుకుంటూ వెళ్ళాం అనుకోండి, స్టేబుల్ గా అయితే ఉంటుంది. క్లోజ్ చేసేటప్పుడు మీకు చాలా క్లారిటీ అయితే ఉంటుంది. మీరు ఫ్రంట్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి మీరైతే వ్లాగింగ్ చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని ట్రైపాడ్ ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే బ్లూటూత్ రిమోట్ తో మీరు షటర్ బటన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో మనకి డిటాచబుల్ లైట్ కూడా ఉంటుంది. మీకు అంతగా మరీ యూజ్ అయితే కాదు, బట్ నైట్ టైం సెల్ఫీ దిగేటప్పుడు అయితే మీకు చాలా అంటే చాలా పనికి వస్తుంది. 5 రకాలుగా అయితే మీరు సెల్ఫీ స్టిక్ ప్లస్ ట్రైపాడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరైతే ఒకసారి ట్రై చేయండి. దీనికి సంబంధించిన బయింగ్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంటుంది, మీరు ఒకవేళ కొనాలనుకుంటే కొనొచ్చు. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. సెల్ఫీ స్టిక్ ప్లస్ ట్రైపాడ్ ప్లస్ డిటాచబుల్ లైట్ ప్లస్ అండ్ అలాగే మనకి మొబైల్ స్టాండ్, ఒక బ్లూటూత్ రిమోట్, మనం 5 రకాలుగా అయితే ఓవరాల్ గా యూజ్ చేసుకోవచ్చు. మనం ఒక ట్రైపాడ్ కొనాలంటే దాదాపు ఒక 1000 రూపాయల నుంచి
1500 దాకా పెట్టాలి. ఒకవేళ మొబైల్లో వీడియో రికార్డింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం నీకు ట్రైపాడ్లు పెద్ద పెద్ద ట్రైపాడ్లు అవసరం లేదు, కెమెరాలకి అయితే పనికి వస్తాయి. కానీ ఇలాంటి చిన్న చిన్న సెల్ఫీ స్టిక్ చేసి అయితే మీకు మల్టీపర్పస్గా యూజ్ అవుతాయి. మీరు ట్రైపాడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, అలాగే మీరు బయటకి ట్రావెల్ చేసేటప్పుడు మీరు సెల్ఫీ స్టిక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది, ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు నేను ఇక్కడికి వెళ్ళాను అండ్ అలాగే ఈ హోటల్కి వెళ్ళాను అండ్ అలాగే ఇటు బయటకు వచ్చాను, ఎవ్రీథింగ్ చాలా మంది అయితే ఇట్లా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. బట్ మీరు కూడా ఇలా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మాత్రం ఈ సెల్ఫీ స్టిక్ మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. దీనికి సంబంధించిన బయింగ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. ఒకవేళ చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. కొనాలనుకున్నా మీకైతే 5-in-1 సెల్ఫీ స్టిక్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ 5-in-1 సెల్ఫీ స్టిక్ సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ కొనాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా దీనికి సంబంధించిన డీల్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, లేకపోతే మీరైతే డైరెక్ట్ గా కింద డిస్క్రిప్షన్ లింక్ యూజ్ చేసి మీరైతే ఈ ప్రోడక్ట్ని అయితే కొనవచ్చు. ముఖ్యంగా మొబైల్తో తీసే వాళ్ళకి ఇదైతే సూటబుల్ అని చెప్పొచ్చు. మొబైల్ కానీ మీకు గోప్రో కెమెరాస్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసి మీరైతే మా వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. కెమెరా పర్పస్ అయితే మీకు పనికిరాదు, కెమెరా పర్పస్ అయితే మీరు కొనకండి. బట్ మొబైల్తో వీడియో తీసే వాళ్ళైనా గోప్రోతో వీడియో తీసే వాళ్ళైనా అప్పుడైతే మీకైతే పనికి వస్తుంది, లేకపోతే మాత్రం మీకు కెమెరాలకు అయితే పనికిరాదు. ఖచ్చితంగా వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.